కష్టాలు మనుషులకే వస్తాయి, అవును, అది కాదనలేవు. కానీ ఆ కష్టాలన్నింటినీ ఎదురించి వాటి తాలూకు బాధను దిగమింగి తన నటనతో అందరినీ నవ్వించిన గొప్ప నటుడు కోట. ఆయన మరణం సందర్భంగా ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న బాధలు, కష్టాల గురించి అభిమానులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అలాగే గతంలో ఆయన పలు ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులను మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కోట అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు బైక్ ప్రమాదంలో మరణించాడని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2010 జూన్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో కోట కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించాడు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు. ఆ బాధ నుంచి బయటపడ్డారా అని అడిగినప్పుడు మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా, జీవితం ఎలా మర్చిపోతాను అంటూ ఓ నిట్టూర్పు విడిచారు. కానీ నటనలో బిజీగా ఉండటం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను అని అన్నారు కోట శ్రీనివాసరావు. ఇక తన రెండో కూతురు కూడా ప్రమాదంలో కాలు పోగొట్టుకుందంటూ అప్పటి ఇంటర్వ్యూలో కోట బయటపెట్టారు. ఎప్పుడూ రిక్షా ఎక్కని తన రెండో కూతురు బంధువులతో కలిసి రిక్షాలో వెళ్తుండగా ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ వచ్చి గుద్దిందని కోట వెల్లడించారు. నాటి ప్రమాదంలో కొందరు చనిపోగా తన కూతురి కాలుకు గాయమై తీసేయాల్సి వచ్చిందని బాధపడ్డారు. తర్వాత ఆ అమ్మాయి ఎంకామ్ చదివిందని, బ్యాంకులో ఎవరి దగ్గరైతే తాను పనిచేశానో వారి అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేసి సంతోషించానని తెలిపారు. ఆ భగవంతుడు తనకు ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలు ఇచ్చాడని తలుచుకొని ఇంటిలో తరచూ బోరున ఏడ్చేవాడనని ఓ ఇంటర్వ్యూలో కోట ఎమోషనల్ అయ్యారు.